ఇక రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర అసెంబ్లీకి మాత్రమే విస్తృత అధికారాలు ఉన్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు, బిల్లులు లేదా మండలి రద్దు వంటి అంశాలపై అసెంబ్లీలో సాధారణ లేదా ప్రత్యేక మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించి గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించవచ్చు. అంతేకాదు, శాసన మండలి ఉన్నప్పటికీ అసెంబ్లీ తీసుకున్న నిర్ణయాలని ఒక్కసారి తిరస్కరించవచ్చు. కానీ రెండోసారి అదే తీర్మానాన్ని సభ గనక ఆమోదిస్తే మండలితో సంబంధం లేకుండా అది ఆమోదం పొందినట్టే. ఇది కూడా ఉంది మనకి సిస్టంలో. ఇక వివాదపరమైన నిర్ణయాల విషయంలో ప్రభుత్వాలకి రాజ్యాంగమే స్వేచ్ఛనిచ్చింది. అందుకే నేరుగా ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే శాసనసభలో ప్రవేశపెట్టారు. సభానాయకుడే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ప్రాధాన్యత ఉంటుంది, దానికి ఒక ప్రయారిటీ ఉంటుంది. ఇక రెండో కారణం ఏంటంటే, ఇది బిల్లు కాదు, తీర్మానం. ఇది తీర్మానం, బిల్లు కాదు. శాసన మండలిలో ప్రవేశపెట్టే సలహాలు, సూచనలు తీసుకునే అవసరం కూడా లేదు. ఇది రిజల్యూషన్ కాబట్టి. అందుకే సభకి దీన్ని మాత్రమే పరిమితం చేశారు, అసెంబ్లీకి. ఇక దీనికంటే బెటర్ ఆల్టర్నేట్ పర్మనెంట్ సొల్యూషన్ లీగల్ యాంగిల్లో నా ఒపీనియన్ ఏంటంటే, భారత రాజ్యాంగంలో రాజధాని హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని పొందుపరిచినట్టయితే దీనికి పర్మనెంట్ పరిష్కారం ఉంటుందనేది నా ఆలోచన. అలాగే ఒకసారి రాజధాని హోదాను రాజ్యాంగంలో పొందుపరిచిన తర్వాత భవిష్యత్తులో దాన్ని సవరించడం లేదా మార్చడం అనేది చాలా కష్టం.